మీడియాకి నిజంతో, అబద్ధంతో సంబంధం లేకుండా వైరల్ అయ్యే వార్తలు కావాలి. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మకి పెళ్లయింది' అనే వార్త బాగా వైరల్‌గా మారింది. 'ఊర్మిళ' సినిమా నటి ఉంది గదా! వర్మ గారి సినిమాల్లోనే ఎక్కువ నటించింది. ఆమెని వర్మ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవి గారు బయటపెట్టారు అనే వార్త చాలా పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. నమ్మొచ్చా అండి? వర్మ గారు పెళ్లి చేసుకున్న టైపా? ఆ! ఒకవేళ పెళ్లి చేసుకుంటే, ఒక టెంపుల్‌లో పెళ్లి చేసుకుంటే అది బయటకి ఆటోమేటిక్‌గా వస్తది గదా! అన్ని మీడియాలు బ్రేకింగ్‌లేస్తాయి గదా! లైవ్ చూపిస్తాయి గదా! వర్మ గారు పెళ్లి చేసుకున్న విషయాన్ని. అంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకునే టైపు వర్మ గారు కాదు. అసలు పెళ్లి చేసుకునే టైపే వర్మ గారు కాదు. ఒకవేళ పెళ్లి చేసుకున్న దేవాలయంలో వర్మ గారు పెళ్లి చేసుకోడు. ఎందుకంటే ఆయన నాస్తికుడు. దేవుడికి వ్యతిరేకంగా అనేక కామెంట్స్ చేసిన వ్యక్తి. ఈ వార్త అసలు నమ్మొచ్చా? నమ్మటానికి అవకాశం ఉందా? మళ్ళా ఈ విషయాన్ని చిరంజీవి గారు చెప్తారా? చిరంజీవి గారికి, వర్మ గారికి పడట్లేదు గూడా. మెగా కుటుంబంతో వర్మ గారికి చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఏమాత్రం నమ్మటానికి అవకాశం లేని వార్త. అసలు వర్మ గారు పెళ్లి చేసుకున్న టైప్ గాదు. చేసుకున్న టెంపుల్‌లో చేసుకున్న టైప్ అసలే గాదు. రెండోది వర్మ గారు పెళ్లి చేసుకున్న విషయాన్ని చిరంజీవి గారు అసలు చెప్పడు. హ్మ్. సో, అబద్ధాలు క్రియేట్ చేస్తుంటారు వైరల్ న్యూస్ కోసం. ఇది పూర్తిగా ఫేక్ అనేది నేననుకుంటున్నా. ఒకవేళ నిజం ఉంటే వర్మ గారే చెప్పాలి మరి.